టీ స్టాల్ పక్కన నైట్ షెడ్లో పడుకున్నాం అన్నాం కదా, ఇదే ఆ షెడ్. రూమ్ ఉందంటే ఉంది, ఏం లేదు అక్కడ. ఫుల్ భయపడుకుంటూ పడుకున్నాము. కిటికీలు కూడా లేవు, కిటికీ అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ ఏం ఉండవు. కానీ ఈ చిన్న ప్లేసే నైట్ కొంచెం మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇది ఆ ఎంట్రీ. ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న టీ స్టాల్ ఉంటుంది. మొత్తం చూడండి ఎంతమందిని ఆపేశారో. ఈ టీ స్టాల్ దగ్గరనే మేము వాళ్ళని అడిగి పడుకున్నాము. 800 రూపీస్ తీసుకున్నారు. అబ్బా, బయటకు వస్తూనే ఏదో ఇంకా పెద్ద ఫ్రీడమ్ వచ్చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. చాలా యాంగ్జైటీ, భయం వేసేసింది మాకు. చాలా అంటే ఫస్ట్ టైం కదా ఇలాంటివి ఫేస్ చేయడం. కంప్లీట్గా 12 hours ఒకటే దగ్గర లాక్డౌన్ లాగా ఫీలింగ్ వచ్చింది మాకు. ఇంకా ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా అని అనుకున్నాము. ఫైనల్గా వచ్చేసాం. టైము 5:45 అవుతుంది. ఇప్పుడు చెప్పిన లేదు పోనీకైతే లేదు. మా దగ్గరే చిన్నగా లోపల రూమ్ ఉంది, రూమ్లో పడుకుంటారేమో చూడండి. ఇద్దరు కలిపి 800కి ఇస్తా అన్నాడు. మొత్తం ట్రిప్పులో 800 పెట్టి ఉండింది ఫస్ట్ ఇదే. మా జీవితంలో అట్లాంటి రూమ్లో ఉన్నాం. ట్రిప్పులలో ఉన్నాం. కాశీలో ఉన్నాను, మళ్ళీ ఒకసారి కుంభమేళాకి వెళ్ళినా, కుంభమేళాలో ఉన్నా. ఇప్పుడు ఇది ఎట్లా అంటే కాశ్మీర్కి మొన్న వచ్చినాము, మొన్న డిసప్పాయింట్మెంటే. ఎండ, కమర్షియల్, టూరిస్ట్, ఎక్కడైనా మనం కూర్చుంటే ప్రశాంతంగా కూర్చొనివ్వరు, నిలబడినివ్వరు, కారు ఆపుకొనివ్వరు. అట్లా మొన్న ఇబ్బంది పడినాము. సరే రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమన్నా చూసుకుందాము అని అనుకుంటే నిన్న పొద్దున్న 9కి డ్రాస్ నుంచి బయలుదేరితే అందరు ఫాస్ట్ కొడుతున్నారు బండ్లు. విసుగు వచ్చేసింది జనాలకి. ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా, ఎంతమంది విసుగెత్తిపోయినారంటే. కరెక్ట్ 9కి బయలుదేరితే డ్రాస్ నుంచి శ్రీనగర్కి ఇంకో 30 ఉంటుంది. అక్కడ మమ్మల్ని ఆపేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకటి శ్రీనగర్ లోపలికి, ఒకటి మనం జమ్మూకి వెళ్ళిపోనిక కనెక్షన్ ఉంటుంది అనమాట. ఎండ ఉనింది. మీరు శ్రీనగర్లో ఉన్నామా, రాజస్థాన్లో ఉన్నామా, అదే లైక్ కాశ్మీర్లో ఉన్నామా, రాజస్థాన్లో ఉన్నామా అన్నంత ఎండ ఉంది. నిన్న మొత్తంలో ఇంత ఒక్కసారి కూడా మా మీద ఇట్లా నీడ పడలేదు. భయపడి వచ్చిన చైన్ ఉందా లేదా అని. అట్లాంటి రూమ్లో పడుకున్నాం మేము. అంత భయపడంత రూమ్లో పడుకున్నాం మేము. ఆ రేకుల కొట్టానికి ఆర్కే వెళ్ళిపోయినాం. కానీ ఆ రేకుల కొట్టాయి తలుపులు ఊకే ఉన్నాయంటే ఉన్నాయి, విండోలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎవడొచ్చి ఎప్పుడు దుబ్బుకొని లోపలికి వస్తాడో కూడా మనకు తెలీదు. మనం ఒక ప్లేస్లో ఉంటున్నప్పుడు అవన్నీ వస్తాంటాయి థాట్లు. అట్లని క్యాంపింగ్కి పోదామంటే అదొక భయం. నువ్వు క్యాంపింగ్లోకి పోయినాక వాడు వదిలే వరకు నువ్వు రావు బయటికి. అట్లీస్ట్ ఈ రూమ్ కార్డు ఉంటే నీ కార్ దగ్గర కన్నా వచ్చే ఛాన్స్ ఉంది కదా అనేసి మళ్ళీ అదొకటి. ఆ పైకి పోతే లేదు, నువ్వు మీ ఆయనతో ఉండనిక లేదు, నువ్వు ఇంకొక లేడీస్తో రూమ్కి అదే టెంట్ ఇస్తాము. మేము వెళ్ళే టైంకి లేట్ అయింది అనుకుందాం. నా ఫ్యామిలీతో నాకు టెంట్ ఇస్తారని గ్యారంటీ ఏంది? యానో ఆయనకు ఒక దగ్గర ఖాళీగా ఉన్న దగ్గర, నాకు ఒక దగ్గర ఖాళీగా ఉన్న దగ్గర ఇయ్యరని గ్యారంటీ ఏంది? ముందే ఊరు కాని ఊరు, ప్లేస్ కాని ప్లేసు. వీళ్ళు చేసేదానికి ఇంకా కాశ్మీర్ అంటే భయం వేస్తుంది. నిజం చెప్తున్నా నేను. లిటరల్లీ మేము లోకల్స్తో మాట్లాడినాము. ఎంత మంచిగా, ఎంత వెల్కమింగ్ గా. నేను ఇప్పటికి చాలా వీడియోస్లో చెప్పిన, ఇక్కడ నుంచి కదిలినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చాలా బాగా పలకరిస్తారు తెలుసా. మన ఇంట్లో కూడా పలకరియారు మనల్ని అంత బాగా. ఊకే అందరూ కనిపించడం ఊకే 5 నిమిషాలు మాట్లాడితే చిందాన్ని దండ అని పిలుస్తారు, ఇంటికి రండి అని పిలుస్తారు. ఈడ మాత్రం లిటరల్లీ విఐపీలు పోవచ్చు. విఐపీలను ఎందుకు ఆపుతలేరు మీరు? విఐపీకి అయితే ఒక లెక్క, మాకెందుకు ఒక లెక్క బ్రో? మేము ఏం చేసినాం అసలు నాకు అర్థంగా. ఆ వాగా బార్డర్లో కూడా అట్లా చేసినారు. విఐపీలకేమో ఒక రూటు, మమ్మల్ని ఏమో ఎండకి దోశలను మార్చినారు. ఎట్లా కోపం వస్తుంది అంటే, నాకు ఎంత కోపం వస్తుందంటే, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా ఈవినింగ్ మీరు నా ముఖం చూడాలా, రంగులు మారిపోయినాయి. అలా నుంచి కట్టు కొట్టండి అన్నారు. ఇట్లా పోతా ఉన్నాం చక్కగా. మేము పోతూ కట్టు తీసుకోండి అంటే అదేమన్నా ట్రాఫిక్ ఎక్కువై మమ్మల్ని రీరోడ్ చేపిస్తున్నారు అనుకున్నా. నేను చూసి ఏంలే నువ్వు పెట్టు పార్కింగ్ లో అంటాడు. సర్లే, అప్పటికి మైండ్ ప్రిపేర్ చేసుకున్నా. సర్లే పార్కింగ్ లో పెట్టమన్నాడు. నా కారు రోజు వండుకుంటేది నా కారులోనే కదా. ఆడైనా 6 గంటలకు 7 గంటలకు పడుకుంటాం కదా ప్లేస్ ఎదుక్కొని. అదేదో ఈయనే అనుకుందామంటే సడన్ గా అన్న నో కార్లో వండుకోకూడదు, మీరు క్యాంప్ పోండి అంటాడు. క్యాంప్ కిలోమీటర్ నడవాలి పైకి, కిందికి కూడా కాదు, పక్కకు కూడా కాదు, సైడ్కి కూడా కాదు.
మీరు మీరు ఏమనుకుంటున్నారు? ఏందిరా ఏంది బాబోయ్ మా పరిస్థితి, ఎందుకు వచ్చినాము ఆ మనాలి రోడ్డు? ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారా నైనా మనాలి రోడ్డుని? ఎందుకు ఎప్పుడు కూలిపోతుంది? ఎందుకు ఎప్పుడు క్రాసింగ్ల ప్రాబ్లము? నిజంగా ఒక సెకండ్ అనిపించింది ఆడ ఒకవేళ ఏదైనా కూలిపోయి క్రాసింగ్ ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని రోడ్డు మీద ఉండనిస్తాడు, అట్లా ఇరికిచ్చేసి ఇట్లా సఫకేటింగ్ చేపియాడు మనాలిలో. నువ్వు ఏమంటే మన సీఎంని కూడా పంపించేది లేదు ఇడికి. ఏం చేయడం ఎట్లా పోతూనే ఉన్నారు కదా, విఐపీలు ఉంటారు, లోకల్ విఐపీస్ పోతున్నారు, బయట విఐపీస్ పోతున్నారు. వచ్చేది అంతే, ఎప్పుడే ప్రాబ్లం వచ్చినా సామాన్యుడికే వస్తుంది అంటే ఇట్లాంటిదే, ఇంకేం లేదు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ తెలుసా అసలు కాశ్మీర్. మన కాశ్మీర్ కోసం అవతలోడు అంత చచ్చిపోవడంలో తప్పే లేదు తెలుసా. అంత బ్యూటిఫుల్ ప్లేస్ కాశ్మీర్, నిజం చెప్తున్నా. అట్లాంటి ప్లేస్ ని ఎట్లా చేసేస్తున్నారంటే వచ్చినోడికి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఇదైతే మా మీద లైక్ మీరు ఇంత మంచిగా ట్రిప్ నుంచి మీరు ఎట్లా వెళ్తారా అనేసి జరిగిన ఒక ఏమంటారు పక్కడ వంది ప్లాన్ అనిపించింది మాకైతే. చూసి అంత మంచి జరిగితే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు ఈ స్టోరీ? ఇప్పుడు రేపు ఎవరికైనా చెప్పుకోలేదా? నిన్ను నైట్ 12 గంటలు నీకు వితౌట్ నీ కన్సెంట్ ఏం లేదు, బికాజ్ యూఆర్ ఇన్ లైక్ అమర్నాథ్ యాత్ర రూట్ లో పోతున్నావు కాబట్టి నేను ఆపేసినారు అంతే. నువ్వు జీవితం మొత్తం చెప్పుకుంటావు అమర్నాథ్ అంటే నీకు ఈ సీన్ గుర్తొస్తుంది అనమాట. ఎంత అంటే ఇక్కడ ఏదన్నా స్పెషల్ థింగ్స్ కానీ ఏదన్నా ఇట్లాంటి ఎక్కువ సెక్యూరిటీ థింగ్స్ కానీ నడుస్తున్నప్పుడు కాశ్మీర్ రావద్దు. అండ్ రిమెంబర్, ఈ అమర్నాథ్ యాత్ర ఎప్పుడు 2 నెలలు నడుస్తుంది. 2 నెలల్లో మీరు శ్రీనగర్ రూట్లోనే రండి. రూట్ బాగుంది, రూట్ బాగాలేదు అనట్లేదు, నేను కూడా శ్రీనగర్ రూటే సజెస్ట్ చేస్తా. ఈ 2 monthsలో మీరు ఎవరన్నా కూడా రావాలి అని అనుకుంటే మాత్రం పక్కా మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు, అంటే ఇదేమంటారు క్రాస్ చేసేసేయండి. శ్రీనగర్ నుంచి అది సోన్మర్గ్ టన్నల్ క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయేటట్టు, లైక్ అమర్నాథ్ యాత్ర నుంచి మనము లెఫ్ట్కో రైట్కో కట్ అవుతాం ఆడికి, లేలడాక్కి. ఆడికి ఏమన్నా కానివ్వండి, తెల్లారుజామున 3 గంటలకు లేచి బయలుదేరుతారా, ఎట్లా బయలుదేరుతారో చూడండి. శ్రీనగర్ నుంచి లేచి బయలుదేరిపోతూనే ఉండండి. అస్సలు రిస్క్ తీసుకోవద్దండి. లైక్ సఫకేటింగ్ బ్రో మనల్ని. వాళ్ళకంతా వాళ్ళు మనకి ఏం తెలియకుండా ఒక దగ్గర ఆపేసి మీరు ఇక్కడ ఉండాల్సిందే అంటే, ఇప్పుడు 12 గంటలు అంటున్నావు, పొద్దున్న లేచి 24 గంటలు అంటే నువ్వు 2 రోజులు ఎన్నో ఉండాలంటే ఏంది పరిస్థితి? మనాలి చెప్పడం కూడా, మీరు ఒక్కసారి క్యాంపింగ్ వెళ్తే మిమ్మల్ని బయటికి రాని ఏంది, మీరు ఎందుకు భయపడిపిస్తున్నారు మమ్మల్ని? నిజంగా బెదిరిస్తున్నారు, భయపడిపించడం లేదు, బెదిరిస్తున్నారు. అందుకే సఫకేషన్ వస్తుంది అక్కడ. ఫ్రస్ట్రేటెడ్ అనే పాట ఉంటుంది చూడు మనోడిది, బ్రహ్మానందంది, అది వేసుకోవాలి. నాకైతే అంత ఫ్రస్ట్రేటెడ్. నిన్నైతే అందరికి సైడ్ ఇచ్చేసినాం, నిన్నటి వరకు అందరికి సైడ్ ఇచ్చేసినాం. నిన్న అయితే కూడా కాదు, ఈ మొత్తం ట్రిప్లో ఎక్కడ ఎవరిని ఓవర్టేక్ చేసింది లేదు, ఇబ్బంది పెట్టింది లేదు. ఎవరి సైడ్ ఆడితే వాడు వార సినిమాలో లాగపోతా ఉండు తమ్ముడు అని ఇచ్చేసినాం మేము. అట్లాంటిది ఈరోజు ఎంత ఫాస్ట్గా పోతున్నాం అంటే, మొత్తం ట్రిప్లో ఈ రోజు ఉరుకుతున్నాం మేమైతే, ఏదో నైట్ 10 అయిపోతుంది అన్నట్టు ఉరుకుతున్నాం మేము. ఆ వాఘా బార్డర్లో ఆ పెయింట్ వేస్తాను. నేను ఎందుకు వేయించుకుంటా? ఫస్ట్ పాయింట్, నువ్వు వేసా 10 రూపాయల పిల్లలు కూడా ఆడుకొని అని నేను ఆ పెయింట్లో. ఆ పెయింట్ తెచ్చి నువ్వు ఒకరికి మనిషికి పెయింట్ వేస్తాన్నావు నువ్వు అని అంటే, ఆ పెయింట్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ డైరెక్ట్గా వచ్చి వేసేస్తాడు. నిన్ను అడగను కూడా అడగడు, వేయాలి నాకు కావాలన్నా 50 రూపీస్ అని చెప్పడు. వాడు 50 అంటాడా 100 అంటాడా అన్న సెకండరీ. వాడు మేము వద్దన్నందుకు ఆ పక్కన వెనకాల నుంచి ముందర సన్నగా లైన్ వేసిపోయినాడు వాడు. ఇంకొకటి ఎవడో ముందర ఇంకో దగ్గర పార్కింగ్ చేసిన అన్నే, అది కూడా పంజాబా కాశ్మీర్లోనో ఈయనే ఈడ అంతే. ముందర హెడ్ లైట్ దగ్గర ఇంత పెద్ద లైన్ పెట్టాడు, అరచేయమైన లైన్ ఉంది ఆడ. ఇప్పుడు ఎట్లా అయిపోయినారంటే జనాలు, అందుకే ఇట్లా చేసేటోళ్ళు ఎదగరు. మీరు ఒకరిది ఏదైనా స్పాయిల్ చేసేది ఉంటే ఎదగరు, అంతే సింపుల్. దానికి ఏం చేయలేం మనం, వాళ్ళు అన్నే ఉండిపోతారు. ఏం 50 రూపాయలకి ఆలోచించుకుంటున్నామా, 100 రూపాయలకి ఆలోచించుకుంటున్నామా, ఇది అవతలోడికి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఆ 50 రూపీస్ 100 రూపీస్ ఆ 50 రూపీస్ 100 రూపీస్ మేము కదా సంపాదించినాము. మాకేమైనా చెట్టుకి కాస్త తెంపుకొచ్చిస్తానామా? సంపాదించినప్పుడు వీఆర్ అకౌంటబుల్ టు దాట్ 50 రూపీస్ 100 రూపీస్. మాకేం ఉత్తగా రావట్లేదు. ఇంత దూరం ఇంత ఖర్చు పెట్టుకొని వస్తున్నాము అంటే అది మా హార్డ్ అండ్ మనీ. ఎవడు మాకేమి ఉత్తగిస్తలేడు. స్పాన్సర్ ట్రిప్ కాదు, పేరెంట్స్ డబ్బులు కాదు, ఆస్తులు కాదు, ఏం కాదు, మా పైసలు అవంతా. జమ్మూ పఠాన్కోట్ వరకు ఆగేది లేదన్నంత మైండ్లో ఫిక్స్ చేసుకొని పోతున్నాం మేము.
మమ్మల్ని నిన్న ఆపిన దగ్గర లారీలు లేవన్నమాట. వాళ్ళని వదిలేస్తున్నారేమో, వాళ్ళని పంపించేస్తున్నారేమో, ప్లేస్ సరిపోదు అనేసి అని అనుకున్నాం. కానీ వాళ్ళందరినీ ఇక్కడ హైవే మీద ఆపేశారు. అనంతనాగ్కి ఇంకా ఒక 5 కిలోమీటర్స్ ఉంటది. మొత్తం ఒక 5 కిలోమీటర్స్ నుంచి, అంటే ఇంకో 5 కిలోమీటర్స్ బ్యాక్ నుంచే చూస్తున్నా అన్నిట్లా లారీలు ఆపేశారు. ఒకవేళ లేటుగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఈ రోజు వీళ్ళందరినీ క్రాస్ చేసుకోవాలి, చాలా కష్టమైతుంది ఇన్ని లారీలు. ఎందుకంటే ముందులా ఇది మనము ఉదంపూర్ దాటిన తర్వాత రోడ్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. సో అక్కడైతే చాలా ఇబ్బంది అయిపోతుంది, లైక్ సివిలియన్స్ కి వెళ్ళడానికి అది చాలా కష్టం. ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. చూడండి ఎన్ని ఆపేశారు. అంతే మనకి ఆర్మీ వాళ్ళు నిలబడి ఆపినట్టు అట్లా ఫస్ట్ ఒకటి నిలబడుకుంటారు. అక్కడి నుంచి ఆపి ఒకడు నిలబడుతూ ఉంటాడు కదా, ఒక్కొక్కటి ఇట్లా సైడ్కి రా అని చెప్పి అన్ని నిలబెట్టిచ్చేసుకుంటా వచ్చేస్తుంటారు. ఇదే ఇక్కడ ఇంకా లేదు, ఇక్కడ ఆపెట్టారు. టన్నల్ స్టార్ట్ అయినాయి, ఫస్ట్ టన్నల్. సో ఈ టన్నల్ దగ్గర అవతలనో యువతలనో అక్కడ నుంచి లైక్ శ్రీనగర్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళని ఆపేస్తున్నారు. సో ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఆపుతున్నారని మనం చెప్పలేము, ఒక్కొక్క దగ్గర ఆపుతున్నారు. వాళ్ళు పెట్టుకున్న క్యాంప్స్ దగ్గర వాళ్ళు ఆపేస్తున్నారు అనమాట. ఎవరన్నా వస్తుంటే 5కి మీ స్టేకి వెళ్ళిపోయేటట్టు చూసుకోండి ఎక్కడున్నా కూడా. నిన్న కూడా క్లైమేట్ ఇలానే ఉండింటే మేమంతా ఫ్రస్ట్రేటెడ్, ఇరిటేటెడ్, విసిగెత్తిపోయేటోళ్ళం కాదు. ఎంత బాగుందంటే ఈరోజు క్లైమేట్. మేము వెళ్ళిపోతున్నాం అనేసి మాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు అనిపించింది క్లైమేట్. అంత బాగుంది పొద్దున్న లేచినప్పటి నుంచి. నిన్న లిటరల్లీ 4కి లైక్ 4 hours ఉంటుంది, 4.5 hours ఉంటుంది ద్రాస్ నుంచి శ్రీనగర్కి. అట్లాంటిది మేము మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు కార్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. ఈ ప్లేస్లో టన్నల్ ముందర ఆపేస్తున్నారు వచ్చే వాళ్ళని. ఇక్కడ నైట్ క్యాంపింగ్ లాగా ఇక్కడ నుంచి పంపించట్లేదు, అక్కడ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళని, ఎగ్జిట్ వాళ్ళని అక్కడ ఆపేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్. మాకు ఇలాంటి ప్లేసెస్ చూస్తున్నప్పుడు వదిలేసి వెళ్ళాలని అనిపించదు, చాలా బాగుంది. అండ్ మీరు చూడొచ్చు అసలు రోడ్డే కనిపించట్లేదు కొన్ని దగ్గర. జమ్మూలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ సిఎన్జి ఉంటుంది. సో సిఎన్జి కోసం మేము జమ్మూ లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంక అంతే, సిఎన్జి కోసం పడని కష్టాలు ఉండవు. సిఎన్జి కోసం తిరుగుతూనే ఉండాలి, ఆగుతూనే ఉండాలి. ఫుల్ పెట్రోల్ అయితే ఫుల్ కొట్టించేసాం శ్రీనగర్లో. యాక్చువల్గా మేము ఢిల్లీలో కొట్టించాలనుకున్నాము. ఎక్కడ మధ్యలో ఆపేసి మీరు ఆగిపోండి, మీరు ముందరకు వెళ్ళొద్దు అంటారేమో అనేసి ఫుల్ కొట్టించేసాం. అవును, ఇది బ్రిడ్జ్ కింద నీళ్లు ఫుల్ వచ్చినాయి, వరద నీళ్ళ లాగా. పోతున్నాం సిఎన్జి, 2 minutes అవే. జమ్మూ కాశ్మీర్ లడాక్ ట్రిప్ అయిపోయింది ఇక్కడతోటి. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్, ప్లీజ్ విజిట్ అగైన్ అంట. చూస్తాం, ఆలోచిస్తాం. నెక్స్ట్ టైం మేము మనాలి నుంచి వెళ్తాం. పంజాబ్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఆల్రెడీ మా ప్రీపెయిడ్ సిమ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది, అందుకే ఇంత ఫాస్ట్గా ఇంత దూరం రాగలిగినాము. టైం ఎంత అవుతుంది, 12:13 అవుతుంది. బాగా ఫాస్ట్గా వచ్చేసాం. పొద్దున్న 6 నుంచి నడుపుతుంటామా కంటిన్యూగా, కరెక్ట్ 6 నుంచి ఇప్పటి వరకు 12 వరకు నాన్ స్టాప్ నడుపుతూనే ఉన్నాడు సాయి. ఒక పెట్రోల్, ఒక సిఎన్జి, 5 నిమిషాలు అంతే. యూఆర్ ఎంటరింగ్ ఇంటూ పంజాబ్. మాకైతే ఇప్పుడైతే నిజంగా హోమ్ సిక్ ఫీలింగ్ వస్తుంది ట్రిప్ మొత్తంలో. ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం రా బాబు అని అనిపిస్తుంది. ఇట్స్ రియాలిటీ. ట్రావెల్ చేస్తున్నామంటే ఇంకేం మొత్తం బయటనే ఉండాలనిపిస్తుందా ఏమి? రియాలిటీ మాట్లాడుకోం కాబట్టి అప్పుడప్పుడు రియాలిటీ కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి రియాలిటీగా ప్రెసెంట్ మా ఇద్దరు ఫీలింగ్ ఏంటంటే టకటకా వెళ్ళిపోతే 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతాం కదా అని అనిపిస్తుంది. చూడాలి నైట్ వరకు ఏం డిసైడ్ అవుతాము అన్నది. ఏం తినలేదు, నిన్న ఈవినింగ్ 4 o'clockకి తిన్నాము. ఇప్పటి వరకు నో ఫుడ్, నథింగ్. ఆకలి కూడా దంచుతుంది. మ్యాగీ హెల్త్ ఖరాబ్ చేసుకోవాలంటే మ్యాగీ తినండి. అక్కడ నువ్వు తినలేదు ఆ ట్రిప్లో అంటే మొత్తం ఇయర్ ఎన్ని ఒక 2 ఏళ్ళు అవుతుందని మ్యాగీ అంటే తిని 2 yearsలో 2 times తినింటాను మేము. 2 times 3 times అంతే. మళ్ళీ ఈ ట్రిప్లోనే ఇన్నిసార్లు తినింది, ఎందుకంటే ఇది ఇంత లాంగ్ ట్రిప్ కాబట్టి. అదే మన సౌత్ సైడ్ అనుకో అస్సలు మ్యాగీ తినాం మేము. మంచిగా దోశ, సాంబార్, ఇడ్లీ, అబ్బా మీల్స్ మంచిగా. ఈవినింగ్ పరోటా, ఆపం, ఉతప్పం, ఏమేమో తినచ్చు.
వీడు ఇంకేం చేయలేక తినాల్సింది వచ్చింది మ్యాగీ. జలంధర్ పేరు లాగుంది. ఢిల్లీ 503. మేము పఠాన్కోట్లో డిమార్ట్కి వచ్చాము. ఏం లేదు, కొన్ని ఏమైనా స్నాక్స్ తీసుకుందాము అనేసి, ఎందుకంటే ఇంకా 2 రోజులు పట్టేలాగుంది ఇంటికి వెళ్ళే వరకు. సో తిన్నవే తిని బోర్ కొడుతుంది, అందుకోసమే. ఐస్ క్రీమ్ నాకు పాప్కార్న్ కానీ తీసుకుంటాం. ఇందులో ఇది ఒక్కటే హెల్తీ, ఇవన్నీ అన్హెల్తీ. కార్ ఎడబెట్టాం. ఈ 2-3 డేస్ జర్నీలో బ్రేక్ఫాస్ట్కి అంత ఈజీగా ఏం లేదని కెలాగ్స్ తీసుకున్నాము. 0 యాడెడ్ షుగర్, అది కొంచెం బెటర్ అన్నిటికంటే. అండ్ మిగతావన్నీ ఏవో కొంచెం చిప్స్ చాక్లెట్స్ తెచ్చుకున్నాను. మళ్ళీ ముందర మాల్ కనిపిస్తే మాల్ దగ్గర ఆగాం, జస్ట్ వాష్రూమ్స్ కోసము. పంజాబ్లో వాష్రూమ్స్కి ప్రాబ్లమే లేదు, ఫుడ్కి ప్రాబ్లమే లేదు. సో చాలా బాగుంది. మధ్యలో మాకు క్యూట్ ఎలిఫెంట్ కూడా కనిపించింది, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. వాటర్ క్రాసింగ్ రోడ్ నేషనల్ హైవేలో లుధియానాలో వాటర్ క్రాసింగ్. ఇక్కడ ఇంకా తక్కువ కనిపిస్తున్నాయి, లోపల ఊర్లో అయితే మొత్తం మునిగిపోయినాయి. ఆల్మోస్ట్ లైక్ ఒక్కొక్క వెహికల్ కి హాఫ్ వరకు ఉన్నాయి వాటర్. ఇది హైవే కాబట్టి నాకు తెలిసి కొంచెం రిస్క్ ఏం లేదు. లుధియానాలో ఉన్న నైట్ ఢిల్లీకి దగ్గరలో ఒక 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ లో పడుకొని పొద్దున్నే ఢిల్లీకి వెళ్ళాలి, అది ప్లాన్. మళ్ళీ నైట్ ఏమైనా మారిపోతే మళ్ళీ మీరు మమ్మల్ని అడగకూడదు, ఢిల్లీ అన్నారు కదక్క మళ్ళీ ఏమైంది అనేసి. ఇంకెక్కడ ఆగట్లేదు, మాక్సిమం డైరెక్ట్ వైజాగ్. లడాఖ్లో హెల్త్ బాగాలేనప్పుడు సాయికి చెప్పా బయటికి వెళ్తేనే KFC తిందాము అని, అందుకే టేక్అవుట్ ఆర్డర్ పెట్టుకున్నాము. 7 అవుతుంది, ఇంకా లైటింగ్ చూడండి ఎంత ఉందో ఇక్కడ. సో మేము ఫ్రైస్ ఆర్డర్ పెడితే ఫ్రైస్ లేవన్నాడు. సో అది మా బ్యాడ్ లక్. చాలా రోజుల తర్వాత అన్నీ ఒక ప్రాపర్ మీల్ తిందాం అనుకున్నాం, కుదరలేదు. మేము ఆల్రెడీ టేక్ అవే పే చేసేసాం, అందుకే ఇంకా తీసుకోవాల్సింది వచ్చింది. చలో వీఆర్ హ్యావింగ్ KFC. అదే ఊర్లో ఉంటే ఇవన్నీ ఏం తినేదే లేదు, బయటకు వచ్చినందుకే ఈ కథలన్నీ. ఐ నో ఇట్స్ అన్హెల్దీ, కానీ ఏదో ప్రాణం లేచి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా అక్కడ నుంచి ముందరకు వస్తే మళ్ళీ పంజాబ్లో ఈయన దగ్గర కూడా గన్ ఉంది, మొన్న యూపీలో కూడా గన్ ఉంది. ఇది నిజానే లైసెన్స్డ్ గన్ ఉంటుందా? అట్లా ఎట్లా అలౌ చేస్తారో చెప్పండి. ఇక్కడ వచ్చేసి CNG కోసం మేము ఆగాము. ఇలాంటి సీన్స్ కనిపిస్తుంటాయి. అసలు పంజాబ్లో ఫుడ్కి ఇట్లా లేడీస్ వాష్రూమ్స్కి ప్రాబ్లమే లేదు. ఇట్లా పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్స్ డాబాస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆగాము, సో ప్రాబ్లమే లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పంజాబ్ దాటినప్పటి నుంచి ఇంకా రేపు చుక్కలు కనిపిస్తాయి ఇంకా మాకు వాష్రూమ్కి. ఓకే, రీచ్ టు హర్యానా. నైట్ అయిపోయింది, ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ మంచి ఫుడీస్ అనుకుంటా నాకు తెలిసి. ఎన్ని KFCలు, ఎన్ని మెక్డీలు, ఎన్ని డాబాలు ఉన్నాయంటే, ఫుడ్ కోర్ట్లు ఫుల్ ఉన్నాయి అన్ని దగ్గర. అసలు ప్రాబ్లమే లేదు ఫుడ్కి పంజాబ్లో. ఎవరైనా ఫుడీస్ ఉంటే పంజాబ్కి వచ్చేసేయండి. ఇంకా టైం ఎంత అవుతుంది? 8:45 అవుతుంది. సాయి నైట్ 12 వరకు నడుపుతా అన్నాడు. సో చూడాలి ఏం చేస్తాం ఎట్లా అని. రేపు వీఆర్ గోయింగ్ టు ఢిల్లీకి వెళ్తున్నాం రేపు. సో ఢిల్లీలో సరోజినీ మార్కెట్కి. సో సరోజినీ మార్కెట్ షాపింగ్ వ్లాగ్ మిస్ అవ్వద్దండి. సో పక్కా షాపింగ్ చేయాలని ఫిక్స్ అయినా, అందుకే యాక్చువల్గా వెళ్ళిపోవచ్చు బైపాస్ మీద నుంచి. కానీ అరే ఇంత దూరం వచ్చినాం, ఎలాగా ఏమైనా కొన్ని కొనుక్కుందాం, ఎక్కడ షాపింగ్ చేయలేదు ట్రిప్ మొత్తంలో. సో మేము ఇప్పుడని కాదు, ఎప్పుడైనా కూడా ట్రిప్లో అసలు షాపింగే చేయను. చాలా అంటే చాలా బడ్జెట్లో ఉంటా అనమాట. ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రం పక్కా సరోజినీ మార్కెట్కి వెళ్తా ప్రతిసారి. సో ఆబ్వియస్లీ అది ఎట్లా మనము మిస్ చేస్తాం, షాపింగ్ అంత చీప్గా దొరుకుతుందంటే. సో వెళ్ళి ఈసారి కలెక్షన్ ఏముంది, ఈ సీజన్లో ఏం దొరుకుతున్నాయని. యాక్చువల్గా మండే క్రౌడ్ తక్కువ ఉంటుంది అని అంటారు, సో చెప్తా. అండ్ టుడేస్ వ్లాగ్ మేము ఇంకో 2 hours డ్రైవ్ చేసి ఎక్కడో ఒక దగ్గర పడుకుంటాము. ఎక్కడో ఒక దగ్గర ఇన్ ద సెన్స్ ఇంక ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్లోనే పడుకుంటాము. అండ్ టుమారో విల్ మీట్. హ్యావ్ ఎ గుడ్ నైట్. సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్ ఎవ్రీథింగ్. టాటా, బాయ్.